హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. మేమైతే రెడీ అయ్యాము. ఈరోజు అయితే ఇదిగోండి, ఏం కర్రీ అంటే పాలకూర పప్పు. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మేమైతే రెడీ అయినాం. ఎట్లా ఉందో అన్నం అయితే తింటున్నాం. బయటకు వెళ్తున్నాం అనమాట. టేస్ట్ చూడు సార్. సాల్ట్ సరిపోయిందా? సరిపోలే చెప్పంటే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, కానీ పప్పు మాత్రం బాగుంది. బందేపో అదే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయటకి అయితే వెళ్తున్నాము. బయటకి ఎందుకు అంటే మన షాప్ అవసరమైన కొన్ని లైనింగ్స్, ఫాల్స్, థ్రెడ్స్, ఇంకా బ్లౌజ్ పీసెస్, ఇంక ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీయడానికి అయితే మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాము. అండ్ టైం అయితే ఇప్పుడు 10 అయింది. యాక్చువల్గా అయితే మేము 9కి అట్లా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక లేట్ అయిపోయింది. అయితే నేను ఎప్పుడు లైనింగ్లో ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు మన దగ్గర లేని కలర్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఒక్కసారిగా కాదు, ఎప్పుడు మనకు ఏ కలర్ లేదో ఆ కలర్ కరెక్ట్ చిన్న పీస్ కట్ చేసి ఇట్లా అన్ని కూడా రెడీ చేసుకుంటాను అనమాట నేను. ఇప్పుడు మన దగ్గర కొన్ని కలర్స్ కూడా అయిపోయినాయి. ఆ కలర్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ప్లస్ మన దగ్గరికి లేని కలర్స్ కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు కలర్స్ లేవనుకోండి, వాళ్ళకి ఇవ్వం కదా, ఆ కలర్స్ కూడా కొంచెం వాళ్ళని అడిగి కొంచెం చిన్న పీస్ కట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకున్నాం అనమాట. అన్ని కూడా ఇదిగోండి, ఇవన్నీ కూడా మొత్తం ఒక 35 కలర్స్ దాకా ఉన్నాయి. మన షాప్ లో ఇంకా 50 కలర్స్ దాకా ఉన్నాయి, కానీ అవి మ్యాచ్ అవ్వట్లేదు కొన్ని కొన్ని. అందులో ఇవి అన్నమాట. ఇవి ఒక 35 కలర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటి లైనింగ్స్, ఫాల్స్, ఇంక ఇవన్నీ అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. మీరు ఎవరైనా కలర్స్ ఇట్లా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. నేనైతే 2 months నుండి ఇట్లా లేని కలర్స్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇంకా దీంట్లో కొన్ని కొన్ని మర్చిపోయినవి కూడా ఉన్నాయి కట్ చేయకుండా. సరే, ఉన్న వారికైతే ఇవి తెచ్చుకుందామని చెప్పేసి ఇవైతే రెడీ చేసుకున్నాను. ఇవైతే తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకా మనకు అక్కడ లేని కలర్స్ ఇంకేమైనా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఈ రోజు అయితే మేము మదీనాకి ప్లస్ బేగం బజార్ ఇవన్నీ అయితే తిరిగి వస్తాము. ఇప్పుడైతే 10కి బయలుదేరుతున్నాము. మరి సాయంత్రం వచ్చేసరికి ఏ టైం అయిద్దో ఏమో తెలియదు, కానీ ఇంకా నేనైతే ఇలా తీసుకుంటున్నాను. అండ్ అమౌంట్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. మరి ఆ తక్కువ అలా మనకు అవసరమైన ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం ఆలోచించుకుంటూ అయితే మేము ఇప్పుడుగా బయలుదేరుతున్నాము. ఎన్ని నిమిషాలు అయింది ఇదనమాట. ఇప్పుడైతే చిన్న బ్లాగ్ అయితే మీకు అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఏమేమి తెచ్చుకున్నాము, అలాగే దానికి ఎంత అమౌంట్స్ అయినాయి, అండ్ మీకు ఎలా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా మనం ఇంట్లో డైలింగ్ చేసినా కూడా ఇలాంటివన్నీ కొని పెట్టుకోవడం వల్ల అయితే మనీ సేవ్ అవుతుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం మళ్ళీ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఇదిగోండి, మా వారైతే లాక్ చేస్తున్నారు డోర్ కి. ఇంకా ఈ రోజు ఇంకొక విషయం కూడా ఉంది. మేము ఎంత హ్యాపీగా షాపింగ్ కి అయితే వెళ్తున్నామో అంతే బాధగా అయితే ఉందన్నమాట ఒక విషయము. అది ఏంటనేది మీకు చెప్తూ ఉంటాను. ఇదిగోండి, ఇప్పుడైతే మేము టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా 10కి అయితే బయలుదేరుతున్నాము. చాలా లేటే అయిపోయిందండి. యాక్చువల్ గా అయితే 10 వరకు మేము సికింద్రాబాద్ లో ఉన్నాము అనుకున్నాము. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వెళ్తే కొన్ని షాప్స్ ఏంటంటే 7కి కూడా ఓపెన్ చేస్తారనమాట, హోల్సేల్ షాప్ వాళ్ళు. అందుకని వాళ్ళకి మనం 7కి ఫోన్ చేస్తే వాళ్ళు 7కి వచ్చేసి మనకి ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట. కానీ ఇక మాకు లేట్ అయిపోయింది. కొంచెం లేట్ గానే వెళ్దాము, ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఇంకా షాప్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. బయట కూడా మనకి స్ట్రీట్ బజార్ అనేది కూడా 12కి స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ. ఇంకా అందుకని కొంచెం ఈ టైంకి వెళ్తే ఇక 12 వరకు అక్కడికి రీచ్ అయిపోతాము. ఇంకా 12 నుండి షాపింగ్ అయితే చూసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మా వారు లేట్ గానే బయలుదేరుతున్నారు. అండ్ అలాగే ఇంకొక విషయం ఉందని చెప్పాను కదా, అదైతే ఇంకొక బాధాకరమైన విషయం అండి. అదేంటంటే ఇదిగోండి, మేమైతే కొంపల్ దగ్గరికి అయితే ఒక వ్యక్తి అయితే వచ్చారు. ఏంటి అంటే మేము మా పాత వెహికల్ ఉంది కదా, టాటా ఏసీ, అదైతే సేల్ చేసేసాం అనమాట. అది అమ్మేసాము. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. మాకు ఫస్ట్ నుండి ఫుడ్ పెట్టింది అదే అనమాట. దాన్ని నిజంగా అమ్మేయడం అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా వెహికల్ అయితే ఇచ్చేసి కూడా, అంటే సేల్ చేసేసి కూడా దాదాపు 15 days అయింది. కానీ ఇంకా మా పేరు మీదకి వెళ్ళి వాళ్ళ పేరు మీదకి
మార్చుకోవడానికి మాత్రం ఇంకా ఈ రోజు అయితే సైన్ చేశారనమాట. అదే ఇంక మీకైతే ఎంత కమ్మామో అసలు ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్ గా అయితే నేను వేరే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నాకు నిజంగా బాధ అనిపించింది. షాపింగ్ వెళ్ళాలన్నా కూడా ఎందుకు అట్లా అనిపించింది. కానీ ఇంకా మా దగ్గర నుండి అయితే ఆ బండి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అక్కడ బస్ ఎక్కేసి ఇక కొంపల్ నుండి ఇదిగోండి ఇక సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము. సికింద్రాబాద్ లో బస్ దిగి మళ్ళీ అక్కడ నుండి అయితే మేము మళ్ళీ వేరే బస్ అయితే ఎక్కాలి ఇంకా చార్మినార్కి. ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ మేమైతే స్టేషన్ ముందుకైతే వెళ్తున్నాము. ఎందుకంటే స్టేషన్ ముందు ఉంటాయి అనమాట వెహికల్స్ అయితే, అంటే బస్సెస్ అయితే అవి. ఇంకా అక్కడికి వెళ్ళి బస్ అయితే ఎక్కి ఇంకా స్టేషన్ షాపింగ్ అయితే బయలుదేరాలి. ఫస్ట్ అయితే బేగం బజార్ దాటి మనం మదీనాకి వెళ్ళాలి. మరి బేగం బజార్ లో దిగాలా లేకపోతే లాస్ట్ వచ్చేటప్పుడు బేగం బజార్కి వెళ్దామా అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్తున్నాము. ఒకవేళ మనము ఎటు వెళ్ళినా కూడా చార్మినార్ బస్ ఎక్కచ్చు. లేదు మనము అబ్దుల్ గంజ్ అనుకున్నా కూడా వేరే బస్సు ఉంటుంది అనమాట. అక్కడ రకరకాల బస్సులు అయితే ఉంటాయి. మనం బస్ నెంబర్లో చూసుకొని లేదా మనకి ఐడియా ఉంటే ఇంకెక్కేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మేమైతే ఇంకా ఇదిగోండి బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను చాలా రోజులైంది కదండి మళ్ళీ బయటికి వెళ్ళక, ఇంకా ఫుల్ ఎండగా అనిపిస్తుంది నాకైతే. మొత్తానికైతే బస్ అయితే అక్కడ ఆగింది కదా, ఇక వెళ్ళాలి. ఇదిగోండి బస్ అయితే ఎక్కేసి ఆల్రెడీ బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. ఇంకా అక్కడ అసెంబ్లీ అదంతా కూడా వీడియో షూట్ చేశాను అనమాట. నార్మల్గా చిన్న క్లిప్ షూట్ చేశాను. ఇంకా మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము డైరెక్ట్ చార్మినార్కే వెళ్ళిపోయాం అనమాట. అందుకని అక్కడ నుండే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ మక్కా మసీద్ ఉంటుంది కదా, ఇక్కడ మక్కా మసీద్కి అయితే వెళ్ళేసి అక్కడ నుండి ఎన్నోసార్లు చూసాంలేండి. కానీ మళ్ళీ మా వారు ఏంటంటే వీడియో షూట్ చేసుకుంటావు కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి అయితే వెళ్ళామన్నమాట టైం పాస్ కి. ఇంకా అప్పుడే ఓపెన్ అవుతున్నాయి అనమాట షాప్స్. చెప్పారు కదా స్ట్రీట్ షాపింగ్. అయినా మేము ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ కొనేది ఏం లేదు, లైట్ ఏదో చిన్న చిన్న క్లిప్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా కొంచెం సేపు ఒక ½ 1 అవర్ అయితే వెయిట్ చేసాం అనమాట. మక్కా మసీద్ చూస్తూ అట్లా అట్లా ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకుంటూ గడిపాము. ఇక్కడైతే ఇదిగోండి స్ట్రీట్ షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంకా ముందుకు వెళ్ళిన కొద్ది చార్మినార్ కట్ సైడ్ కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇదిగోండి మక్కా మసీద్కి అయితే లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. చాలా సార్లు వెళ్ళాము కానీ చెప్పాం కదా ఊరికి అలా మళ్ళీ వెళ్ళేసి అలా వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకొని ఒక ½ అవర్ అట్లా టైం స్పెండ్ చేసేసి ఇంకా అప్పటికి మేము రీచ్ అయినాం. 12కి రీచ్ అయిపోయాము. కానీ ఇంకా అప్పుడే ఓపెన్ చేస్తున్నారు అనమాట అన్ని. ఇంకా అట్లా ½ అవర్ అయితే కొంచెం అటు ఇటు టైం పాస్ చేసాము చార్మినార్ దగ్గర. ప్లస్ ఇక్కడ మక్కా మసీద్ దగ్గర అయితే కొన్ని వీడియోస్ అట్లా తీసుకొని ఇంకా అక్కడైతే పవర్ అయితే చాలా ఉంటాయండి. కానీ ఈరోజు కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇంకా మా వారైతే ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ కూడా పెట్టుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి మేము ఇలా నార్మల్గా వీడియో షూట్ చేసుకున్నాము చిన్నగా. అండ్ ఎండ్ అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, నాకైతే అనిపిస్తుంది. ఇంకా మక్కా మసీద్ నుండి అయితే బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇంకా ఇదిగోండి స్ట్రీట్ షాపింగ్ చూసారు కదా, చాలా రీజనబుల్ ప్రైజుల్లో దొరుకుతూ ఉంటాయి అనమాట చార్మినార్ దగ్గర అయితే స్ట్రీట్ షాపింగ్. కానీ మేము అవన్నీ ఏమీ కొనలేదు, ఎందుకంటే ఇంకా అవన్నీ ఎప్పటికీ రెగ్యులర్ గా వెళ్ళి చూసేటివే కదా, కొనేటివే కదా అని చెప్పేసి ఇంకా అంతగా నేను ఎప్పుడు పట్టించుకోను అనమాట. అయితే లైట్ గా వీడియో షూట్ చేసుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ అప్పటికే నిజానికి మార్నింగ్ ఇంట్లో కొంచెం లైట్ గా తినేసాము, కానీ ఎందుకో తెలియదు కానీ అది సరిపోలేదు నాకు. అంటే ఒక 2 ముద్దలు ఏమో తిన్నాను అంతే, ఎక్కువ తినలేదు. పొద్దున్నే తినాలనిపించలేదు నాకు. ఇంకా జర్నీ అంటేనే హెడేక్ వస్తుంది అనమాట స్టార్టింగే, అందులో బస్ జర్నీ అంటే ఇంకా బైక్ తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా అక్కడ చార్మినార్ దగ్గర అంటే మదీనా దగ్గర పార్కింగ్ ప్లేస్ అయితే చాలా తక్కువగా ఉంటది. అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట పార్కింగ్ చేయడానికి. ఇంకా మా వారు అన్నారు బైక్ వద్దులే, మళ్ళీ దాంతో పెద్ద రిస్క్, అటు ఇటు తిప్పుతూ ఉండాలి, పార్కింగ్ ఉండదు మళ్ళీ ఎందుకు దాంతో. ఇంకా బస్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఆటో బుక్ చేసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకనే మేము బైక్ ఏం తీసుకెళ్ళలేదు అనమాట. ఇంకా అందుకనే బస్సు కాబట్టి నాకు కొంచెం ఫుడ్ తిన్నా కూడా వామిటింగ్స్ అనేది వస్తాయి, ప్లస్ పడదు, ఎక్కువగా హెడేక్ వస్తుంది. ఇంకా అందుకే తినలేదు నేను. ఇంకా నాకు ఇక్కడ దిగేసరికి ఆకలిస్తుంది అనమాట. ఇంకా అందుకనే ఫాస్ట్ గా చార్మినార్ దగ్గర నుండి అయితే బయటకు వచ్చేస్తున్నాము. వచ్చేటప్పుడే ఇలా క్లిప్స్ అంటే ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే యూజ్ చేశాను అనమాట.
అంటే తీసాను. ఇక్కడ చూసారు కదా, ఈ జ్యువెలరీ అయితే అడిగాను. ఇది వచ్చేసి 80 రూపీస్ అట్లా చెప్తున్నారు. ఆ వైట్ అంటే ఉంది కదా సిల్వర్ కలర్, అది బాగా నచ్చింది. 80 రూపీస్ అన్నారు. ఇంకా తీసుకోవాలనిపించింది కానీ అసలు పెట్టను, ఎందుకులే అనవసరంగా తీసుకొని మళ్ళీ వేస్ట్ మనీ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు నేను. అయినా నేను ఎప్పుడు ఇంకా అలాంటివి ఎక్కువ పెట్టాను కదా, ఎప్పుడో ఒకసారి. ఆ ఒక్కసారి పెట్టుకునే దానికి ఎందుకు అంత మనీ పెట్టుకున్నామని చెప్పేసి అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా నేను అలాంటివి ఏం కొనను. నా కోసం నేను ఎప్పుడు అంతగా షాపింగ్ అయితే చెయ్యను. ఇంకా షాప్ కోసమో లేదా వేరే వాళ్ళ మా మా వాళ్ళ కోసం అట్లా నేను షాపింగ్ చేస్తాను కానీ నా కోసం నేను అంతగా ఎప్పుడు షాపింగ్ అయితే చెయ్యను. ఇంకా చార్మినార్ దగ్గర ఉండగానే మనకైతే కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట. కానీ నేను అసలు పెట్టుకోను కాబట్టి అంతగా తీసుకోలేదు. ఇంక కస్టమర్ ఫోన్ చేసేసి అయితే షాప్ దగ్గరికి వచ్చాము అన్నారు. ఇంకా నేనైతే ఇద్దరు ఫోన్ చేశారు. వాళ్ళకి చెప్పాను నేను ఇప్పుడు రాను, రేపు వస్తాను, అంటే రేపు షాప్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. బయట అయితే చాలా కట్ సారీస్, ఇంకా ఫుల్ సారీస్ కూడా కొంచెం మిస్ప్రింట్ సారీస్ చాలా పెడుతూ ఉంటారు అనమాట. ఇంకా డ్రెస్సెస్ గానీ మనకి బయట చాలా ఉంటది స్ట్రీట్ షాపింగ్. ఇంకా అదంతా ఓపెన్ చేయలేదనమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అందరూ. ఇదైతే లోపల వైపు అనమాట. మనకి రోడ్ మీద వెళ్తా ఉంటే స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటది. మనకి ఇంటి దగ్గర మన ఇళ్లలో అంటే ఇంటి దగ్గర షాపులు ఉంటాయి కదా, అక్కడ దొరికే వాటికంటే కూడా రీజనబుల్ గా అయితే దొరుకుతాయి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్. ప్లస్ మనకి హోల్సేల్ గా కంటే కూడా ఎక్కువ ఉంటాయి అనమాట రేటు. అర్థమైంది కదా మీకు, మన దగ్గర దొరికే వాటికంటే తక్కువ ఉంటాయి రేటు. తీసుకోవచ్చు మనం ఒక 2 పీసులు 3 పీసులు ఇంట్లో కావాల్సినవి ఏవైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు. కానీ అవైతే 4 to 5 మీటర్స్ లోపే ఉంటాయి అనమాట. సారీకి అయితే అస్సలు సరిపోవు. వాళ్ళు అంటారు సారీకి సరిపోతాయి అంటారు కానీ అస్సలు సరిపోవు. అవి కూడా చూపిద్దాం అనుకున్నాను ఈ రోజు, కానీ అవి అసలు ఇంకా పెట్టలేదన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకా ఇటు సైడ్ వేరే గల్లీలోకి అయితే వచ్చాము. మేము వెళ్ళాల్సిన షాప్స్ ఉంటాయి కదా అటు సైడ్ అయితే, అక్కడ కూడా నేను మేము రెగ్యులర్ గా వెళ్ళే షాపులు 2-3 ఉన్నాయన్నమాట. ఆ షాపుల్లో తిరిగాము కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అనేది ఉన్నది. ఈసారి ఎందుకో నాకు రీజనబుల్ గా అనిపించలేదు ప్రైస్. అందుకనే ఇంకా తక్కువ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఈసారి అయితే ఏమేమి తీసుకున్నాను ఏంటనే ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. ఇంకా నేను ఏమైతే తీసుకోవాలనుకున్నానో అవన్నీ తీసుకుందాం అనుకుంటే మనకి మనీ అయితే అడ్జస్ట్ కాలేదండి. ఆ మనీ కోసం అయితే నేను కొన్ని తీసుకున్నాను. ఇంకా ఈ చున్నీస్ అయితే చూసారా, ఎక్కడికి వెళ్ళినా చున్నీ తీసుకోండి వెనకాలనే ఉన్నారనమాట. చాలా చోట్ల కనిపిస్తా ఉంటారు. ఇంకా అవైతే 50 రూపీస్ ఒకటి అట్లా ఉంటది అనమాట. కలర్స్ బాగానే ఉంటాయి డైలీ పర్పస్ మనకి, కానీ నాకు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అంత పెట్టచ్చుకోలేదు. ఇంకా ఇక్కడ షాపింగ్ కోసం అయితే చెప్పాను కదా, మా షాప్ కోసం. ఇక్కడ చూసారు కదా, మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ పట్టు సారీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గల్లీలో కూడా ఉంటాయి అనమాట. మనకి బయట పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి ఇలా జ్యువెలరీ సంబంధించినవి కూడా ఉంటాయి. కానీ అంతా నేను ఎప్పుడు ఏమి కొనను, ఎందుకంటే అవి రెగ్యులర్ గా నేను అసలు వేసుకోను కాబట్టి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ నుండి లేస్ల కోసం అయితే చాలాసేపు అక్కడ తిరిగామనమాట. అంటే రెగ్యులర్ గా ఒక దగ్గర పెడతారు ఈ అంకులు, కానీ ఆ రెగ్యులర్ గా పెట్టే ప్లేస్ లో అయితే ఎందుకో ఈ రోజు పెట్టలేదనమాట. అంటే ఎప్పటి నుండి పెట్టట్లేదు, ఈ మధ్యలో నేను రాలేదు కాబట్టి నేను అక్కడ వెతికాను, అసలు దొరకలేదు, కనిపించలేదు. అయితే ఈ రోజు పెట్టలేదేమో అనుకున్నాను, లేట్ అంటే మేము తొందరగా వచ్చామేమో అనుకున్నాను. కానీ అక్కడ పెట్టకుండా వేరే దగ్గర పెట్టారనమాట. ఇక మేము షాపింగ్ మదినలో అంత ఎక్కువ తీసుకోలేదు, ఏమి తీసుకోకుండా ఇక బయటకు అయితే బయలుదేరుతున్నాము. వెళ్ళేటప్పుడు మాకైతే అక్కడ కనిపించారనమాట. ఇంకా అక్కడ నుండి లేస్ అయితే తీసుకొని వస్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే సెకండ్ హ్యాండ్ పీకో మిషన్ కానీ నార్మల్ పెద్ద మిషన్లు కానీ చిన్న మిషన్లు కానీ దొరుకుతాయి అనమాట. సెకండ్స్ లో దొరుకుతాయి, కొత్తవి దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే నా పీకో మిషన్ ఇక్కడ షాప్ లోనే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా షాప్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఫాస్ట్ గా వచ్చేసాం అనమాట. వస్తా ఉంటే ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మేము బేగం బజార్కి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ నుండి స్లోగా ఇంకా వేరే షాపింగ్ కూడా నార్మల్ గా చేసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ అయితే చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి సెకండ్స్ లో కూడా ఉన్నాయి గిన్నెలు అవి కూడా, అండ్ కొత్తవి ఉన్నాయి అనమాట. ఇవన్నీ హోల్సేల్ షాప్ లో సెకండ్స్ లో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. ఇటు సైడ్ ఉన్నాయి. ఇంకా ఆ రూట్ లో వస్తూ ఉంటే ఉస్మానియా హాస్పిటల్ ముందు నుండి వస్తూ ఉంటే ఇవన్నీ కనిపించాయి అనమాట. ఇటు ఫస్ట్ టైం రావడము. మేము ఎప్పుడైనా అటు సైడ్ మెయిన్ రోడ్ కి దిగేసి అక్కడ నుండి బేగం బజార్ లోపలికి వెళ్తాము. కానీ ఈసారి నడుచుకుంటూ మెల్లిగా వచ్చాం కాబట్టి అఫ్జల్గంజ్ నుండి ఇంకా ఉస్మానియా హాస్పిటల్ నుండి ఇలా వచ్చామన్నమాట. అందుకనే అవన్నీ కనిపించాయి మాకు. అన్ని హోల్సేల్ అనమాట. బేగం బజార్ లో మనకి రీటైల్ గా ఇవ్వరు, రీటైల్ గా ఇచ్చినా కూడా కొన్ని షాపుల్లో ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటది అనమాట.
అండ్ గల్లీలో అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే. లొకేషన్ పెట్టుకొని వస్తేనే మంచిదన్నమాట. ఇవన్నీ మనకి బేగం బజార్ లో ఇది దొరకదు అది దొరకదు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్ని హోల్సేల్ గా. హోల్సేల్ అయితే తక్కువ ప్రైస్ పడుతుంది, సింగిల్ సింగిల్ పీసులు అట్లాంటివి కావాలంటే మాత్రం ఇంకా ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటది అనమాట. మేము మదీనాలో తీసుకున్నది ఇది ఒక్కటే కవరు, ఆ ఒక కవరే పట్టుకొని వస్తున్నాం అనమాట. నా చేతిలో ఒక చిన్న కవర్ ఉందంటే, ఎందుకంటే ఎక్కువ తీసుకోలేదన్నమాట. నా చేతిలో 2 చిన్న కవర్లు ఉన్నాయి, అదొకటి. అవి కూడా నేను ఏంటి అనేది చూపిస్తాను. ఇదిగోండి, మేమైతే డైరెక్ట్ గా ఇక మనం రెగ్యులర్ గా తీసుకునే ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము లైనింగ్స్ ఫాల్స్ కోసం. ఇక్కడైతే ఇదిగోండి లైనింగ్స్, ఫాల్స్, సిల్క్ థ్రెడ్స్ అన్ని కూడా నేను దాదాపు ఇక్కడ తీసేసుకుంటాను. ఇక మేము టైలరింగ్ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే అంటే దారాలు, ఉక్సులు, ఇంకా దానికి సంబంధించినవి బక్రము, లేకపోతే పేపర్ స్ట్రిప్స్ కానీ, ఇంకా ఫ్లక్కర్స్ కానీ, టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ ప్రతి ఒక్కటి, ఆయిల్స్, ఇంకా ఇంతకుముందు వచ్చినవన్నీ కూడా మేము ఓన్లీ హోల్సేల్ టైలరింగ్ షాప్ లో తీసుకుంటాం అనమాట. అది వేరే షాపు. ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళలేదు. ఇక మేము ఈ రోజు ఒక థ్రెడ్స్ మాత్రమే తీసుకోవాలనుకున్నాము. ఇంకా థ్రెడ్స్ కోసము మళ్ళీ అక్కడ దాకా ఎందుకని అని ఇక్కడే తీసుకున్నాం అనమాట. మేము థ్రెడ్స్ కూడా ఇక్కడ మేము ఎక్కువగా ఇంకా మాకు జెన్యున్ షాప్ అనిపిస్తుంది. టైలరింగ్ సంబంధించి అంటే ఇవి లైనింగ్స్, ఫాల్స్, బ్లౌజ్ పీసెస్ సంబంధించినవి ఇక్కడ తీసుకుంటాను. ఇంతకు ముందు డోరీస్ కూడా ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఉక్సులు, కాజల్ అన్ని అంటే మనకి టైల్కి సంబంధించిన అన్ని దొరుకుతాయి. ఇప్పుడైతే మేము దాదాపు తీసుకొని అయితే షాప్ దగ్గర నుండి ఇంకా మా షాప్ దగ్గరకి అయితే వచ్చేసాము ఆటో బుక్ చేసుకొని. ఇంకా వీడియో ఎక్కడ షూట్ చేయలేదు, నాకు చాలా అంటే చాలా ఏమంటారు అలసిపోయాను అనమాట ఫుల్ గా తిరిగేసి. ఇంకా మా షాప్ దగ్గర పెట్టేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే మేము ఏమేమి తెచ్చాము ఏంటనేది వీడియో షూట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.